ఈటెల రాజేందర్ నెక్స్ట్ అధ్యక్షుడు అవుతారా, కేంద్ర మంత్రి అవుతారా? ఇప్పుడు తెలియదు కదా. ఏమీ తెలియదు మీకు అసలు? అసలుకి ఇప్పుడు అధ్యక్షుని అయితేనా లేకపోతే మంత్రి అయితే ఎట్లా చెప్తారండి మాది. సో ప్రధానంగా రామచందర్ వచ్చిన తర్వాత కావలసినటువంటి లేకుంటే అంత పవర్ఫుల్గా ఉండాల్సినంత బీజేపీ లేదు, అంత అగ్రెసివ్నెస్ కనిపించట్లేదు, చాలా సాఫ్ట్గా ఉండడం అనేది కలిసి రాలేదు అనేటువంటి ఒక మాట ఉంది. సో అందుకని బండి సంజయ్ని మళ్ళీ అధ్యక్షుడిగా తీసుకొస్తారు, మిమ్మల్ని కేంద్ర మంత్రిగా తీసుకెళ్తారు అనే మాట. తెలియదండి. ఏమీ తెలియదు మీకు అసలు ఏం జరుగుతోంది అసలు బీజేపీలో అనేది? రొటీన్గా మా కార్యక్రమాల్లో మేము నిమగ్నమై ఉంటాం తప్ప ఏముంటుంది. మీ కార్యక్రమాల నిమగ్నం అంటే పొద్దున వచ్చింది మొదలు ఆల్మోస్ట్ బయట ఒక 50 కార్లు ఉన్నాయి, ఒక గ్రూపులుగా ఒక 6-7 గంటలుగా వాళ్ళతో మాట్లాడినారు. అయినప్పుడు మీరు మల్కాజిగిరి ఎంపీ అయినప్పటికీ కూడా హుజురాబాద్ని అస్సలు వదులుకోదలుచుకోలేదు, హుజురాబాద్ మీద కంప్లీట్ హోల్డ్ అనేది మీరే పెట్టుకోవాలని ఉన్నది అనేది. అట్లేం ఉండదండి. మేము ఒక హుజురాబాద్కో ఒక మల్కాయిర్కో పరిమితమైన నాయకులం కాదు కదా. మేము జనరల్గా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ పోయినా ఓ తెలంగాణ ఉద్యమకాడిగా ఉంటుంది. తెలంగాణకు ఆనాడు ప్రజలకి ఎక్కడ సమస్య వచ్చినా వాలిపోయే బిడ్డగా, తెలంగాణ సమాజానికి ఎక్కడ గింత ఇబ్బంది జరిగినా పోరాటం చేసినటువంటి బిడ్డగా మాకు గుర్తింపు ఉంటుంది.